ఇంకోటి ఏంటంటే జనరల్‌గా అంటే కొంతమంది ఉన్న టాక్ ఏంటంటే ఇలా ఎళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి అక్కడ కొంతమంది కొన్ని కొన్ని ఆఫర్స్ చేస్తారు. సో, ఇలా అడగడాలు ఉంటాయని విన్నాం. సో, అది నిజమేనా? నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. హ్మ్. ఉన్నాయి కొన్నేమో ఉన్నాయి. హ్మ్. కొంతమంది ఉన్నారు కాబట్టి అలా అడుగుతారు ఖచ్చితంగా. హ్మ్. మాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. అంటే చాలామంది ఇలాంటివి ఉన్నాయి ఫేస్ చేస్తారు. కొంతమంది అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు. అవును. కొంతమంది ఖచ్చితంగా. దాన్ని రిసీవ్ చేసుకొని వెళ్తుంటారు అని అంటారనమాట. అవును. సో, అంటే ఖచ్చితంగా. స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఈవెంట్ బుక్ చేసుకున్నామంటే ఒక నలుగురు, ఐదుగురు అమ్మాయిలు వచ్చినప్పుడు అందరి కళ్ళు ఒకలా ఉండవు కదా! ఒక్కొక్కరు ఒకలా అవును. చేస్తారు. సో, అలాంటివైతే ఆఫర్‌లు పెడతారు కదా! వస్తాయి. కొంతమందికొస్తాయి. నాకైతే హ్మ్. ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. హ్మ్. ఎళ్తాను ఈవెంట్ చేసుకొని సో, వచ్చేస్తాను. ఇప్పటివరకైతే నువ్వు సేఫ్. సేఫ్. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను కదా! ఎందుకు? ఎళ్ళానా, హ్మ్. ఈవెంట్ చేసుకున్నాను, వచ్చేసాను అంతే. ఎందుకు మాట్లాడవు? అంటే మాట్లాడితే ఏమైనా అవుతాయనా? అట్లని కొద్దిగా భయమనమాట. నీకా? ఎవరే ఆ! నీకు భయమా? అంటే ఎవరు ఎలా ఈ ఉంటారో కటౌట్‌కి నువ్వు అక్కడ ఉన్నదానికి ఇక్కడ భయం అంటుంటే అసలు నమ్మలేకపోతాను. నిజంగా అసలు ఎవరితో మాట్లాడను. మా టీమ్ మెంబర్స్‌తో తప్ప నేను బయట టీమ్‌కెళ్ళినప్పుడు అసలు హ్మ్. ఎవరితో మాట్లాడను. ఎందుకని? సైలెంట్. స్టేజ్ మీద కూడా అంతే. ఏదో డబుల్‌గా ఉంది. అంటే స్టెబుల్‌గా చెప్తున్నావా? నిజంగానే నిజంగానే. చెప్తున్నావా? మా టీమ్‌లో మాత్రం నేను బాగా ఆడుకుంటా, హ్మ్. ఎగురుతా స్టేజ్ మీద. ఫుల్ కామెడీగా. బయట ఈవెంట్స్‌కెళ్తే సైలెంట్‌గా ఉంటా. ఇంకోటేంటంటే అంటే జనరల్‌గా ఇప్పుడు ఈవెంట్స్‌కి ఎళ్ళేవాళ్ళు గాని, లేకపోతే ఎక్కువ కపుల్స్ ఉంటారు. ఎక్కువ పెయిర్. లవర్స్ ఉంటారు. పెయిర్స్. పెయిర్స్ ఉంటారు. ఆ పెయిర్స్‌లోనే కొంచెం మ్యాజిక్ మొదలవుద్ది. అవును. లవర్స్‌గా మారుతారు. కొంతమంది పెళ్లి చేసుకొని ఎళ్తారు. కొంతమంది విడిపోయి ఇంకో దగ్గరికెళ్తారంటారు. సో, మీ దాంట్లో మీకు పెయిర్ ఎవరు? మీ దాంట్లో పెయిర్ ఎవరెవరున్నారు? దాంట్లో అయితే నాకెవరు పెయిర్ లేరు. ఆ! మా టీమ్‌లో పెయిర్స్ ఉన్నారు. మీ దాంట్లో ఉన్నారు. ఉన్నారు. నీకు లేరు. నాకు అది లేరు. మీరు నమ్మాలి. నిజంగా లేరు. నేను నార్మల్‌గా ఎళ్తాను చేసుకుంటాను. బాయ్స్ అందరితో వేసాను డాన్స్. హ్మ్. పెయిర్స్ ఎవరు లేరనమాట. ఆల్రెడీ అందరికి అందరు పెయిర్స్ ఉన్నారు. మనం హ్మ్. ఎవరికి పెయిర్‌గా అవుతాం? ఎవరికి ఎళ్ళలేదు కదా! ఓకే. అంతే. సో, వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పు ఆ లవ్ ప్రపోజల్ ఏడొచ్చాయా? కాలేజ్‌లో వచ్చాయి. హ్మ్. ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడే బాగున్నావు కదా! అంటే అప్పుడు వచ్చాయి. ఇప్పుడు రాలేదు. ఇన్‌స్టాలో వస్తా ఉంటాయి. ఇన్‌స్టాలో చూస్తున్న కొద్దీ అంటే ఆహ్, మంత్లీ ఏదో మంత్లీ ప్యాకేజ్ పెరుగుతున్నట్టు నీ అందం కూడా పెరుగుతూ వస్తుంది. అబ్బా! సో, అంటే ఇప్పుడే ఎక్కువ ప్రపోజల్ వచ్చుంటాయేమో అని. అంటే ఇన్‌స్టాలో చాలా వచ్చాయి. హ్మ్. ఏం చేసావు? సరే ఎలా రిప్లై ఇచ్చావు? ఎలా ఇయ్యని చూసి వదిలేసాను. అంతేనా? అంతే. పాపం ఎంత ఫీల్ అవుతారో తెలుసా? పర్లేదు. ఎందుకని అంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నావు? అలా ఏం లేదు. క్యాజువల్‌గా. హ్మ్. ఎందుకులే అని ఇప్పుడే. ఇంకా అది నాకైతే ఒకటి తెలిసింది. అది నిజమో కాదో గాని మరి నేను అడిగేస్తా. అడగొచ్చా? అడగను. అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో, అవును. డివోర్స్ అయ్యాయి అని విన్నా. అవునా కాదా? అవును. నిజమే. నిజమేనా? నిజమే. నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్టే అయితే. సో, ఏంటి అంటే నీకు చూస్తే 20 ఇయర్స్. అవును. సో, 20 ఇయర్స్‌కి పెళ్లయిపోయి డివోర్స్ గూడా. డివోర్స్ కూడా ఎందుకు అలా జరిగింది? ఏంటి అసలు? డాడీ చనిపోయాక చేశారనమాట నాకు. డాడీ డెత్ డాడీ ఈ అయిపోయి ఇయరే కదా చనిపోయారు? డాడీ డెత్ అయిపోయినాక 10 డేస్‌కి మ్యారేజ్ చేశాను. 10 డేస్‌కి మ్యారేజా? 10 డేస్ 11 డేస్‌కే 12 డేస్‌కో కార్యం ఉంటది కదండీ! అదయిపోయింది. మరుసటి రోజు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. హ్మ్. నాకైతే ఇష్టం లేదు. చెప్పా నేను చేసుకోనని చెప్పి. అప్పటికి మా అన్నొచ్చారు. హ్మ్. ఈవెంట్స్‌లో అన్న. హ్మ్. అన్నొచ్చి మాట్లాడారు. హ్మ్. అది ఇది అని మాట్లాడితే సరే చేసుకోమని చెప్పారు. హ్మ్. మళ్ళీ ఇంటికొచ్చారు. హ్మ్. మళ్ళీ మాట్లాడారు, చేశారు. ఇలా చేసుకోమంటే సర్లే ఒక 5 మంత్స్, 6 మంత్స్ టైమ్ ఇస్తాం. హ్మ్. తర్వాత చేసుకుందాం అని చెప్పారు. ఒకరోజు ఈవెంట్‌కెళ్ళొచ్చా అంతే నైట్ వచ్చా. హ్మ్. సడెన్‌గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు. ఆ? నేనే షాక్. నైట్ ఈవెంట్ చేసుకొని మార్నింగ్ పెళ్ళా? నైట్ ఈవెంట్ చేసుకొచ్చా. 11, 1 ఏమో అవుతుంది ఆ టైంలో. హ్మ్. ఆ టైంలో చెప్పింది మమ్మీ నీకు మ్యారేజ్ అని. ఏం చేయాలో తెలీదు. ఎక్కడికెళ్ళాలో కూడా తెలీదు. ఆ! ఇంగా సరే అని చెప్పి చేసుకుందాం. నువ్వు అంతే. ఒప్పేసుకున్నావు. అంటే మమ్మీ అంటే చనిపోయింది. అడగలేదా పెళ్ళికొడుకు ఎవరు? ఏంటి? ఏం చేస్తుంటారని? అంటే ముందు నుంచి టాపిక్ నడుస్తుంది. మాట్లాడుతున్నారు. నేను ఓకే. వద్దు అది ఇది అని చెప్తున్నాను. అబ్బాయి కోయిట్. హ్మ్. చెప్తూ ఉన్నా ఆహా! కానీ కువైట్‌లో వినలేదు. ఉంటారా? అబ్బాయి కోయిట్. ఓకే. మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరూ కోయిట్‌లో ఉంటారు. ఆహా! వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ ఇక్కడ ఉంటారు అంతే. హ్మ్. హ్మ్. ఇంగా చెప్తూ ఉన్నా సర్లే ఇంగా మమ్మీ చేసుకో లేదంటే నేను చనిపోతా. అలా బెదిరించిందనమాట. మమ్మీ గారు. ఇంగా ఆమె కోసం సర్లే అని ఒప్పుకున్నా. డాడీ చనిపోయిన 10 డేస్‌కే మళ్ళీ పెళ్లి దానికంటే అంటే వాళ్ళు
అమ్మాయి ఒకటే కదా, ఈవెంట్స్ ఎలా వెళ్తుంది, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కూడా మేము చూసుకుంటాం. అచ్చా, పెళ్లి కొడుకు వల్ల అలా చెప్పారనమాట. అబ్బాయిని మేము చూడలేదు, మమ్మీ చూడలేదు, ఎవరు చూడలేదు. వాళ్ళ బ్రదర్ ని వాళ్ళ తమ్ముడిని అంతవరకే మేము చూస్తుంది. ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడితే సర్లే ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా ఒక ఇంటికి అని చెప్పి మమ్మీ మ్యారేజ్ చేసేసింది. తర్వాత తెలిసింది వాళ్ళంతా సైకో అని, అబ్బాయి వాళ్ళు. సరే, పెళ్లి 10 days, డాడీ గారు చనిపోయిన 10 days పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన 2 months కే మళ్ళీ డివోర్స్ అంట. 2 months కూడా కాదు, ఇంకా తక్కువే, ఒక 15 days. 15 ఎక్కువ లేదు నిజంగా. 15 రోజులు. ఏం జరుగుతుంది చారి గారు అసలు? వాళ్ళ ఇంట్లో ఉండింది నేను ఒక 10 days ఉన్నా, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఎందుకు ఆ షార్ట్ పీరియడ్ లో ఏం జరిగింది? ఆ 10 days లో ఏం జరిగింది? అంటే ఒక వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్న తర్వాత ఎలా ఉన్నా వాళ్ళతోనే ఉంటారు. విడిపోవాల్సి వచ్చిందంటే పెద్ద రీజన్ ఉంటేనే విడిపోతారు అనమాట. ఏంటి ఆ 10 days లో ఏంటి అంత రీజన్స్? చెప్పుకోలేను, చాలా పెద్దవి ఉన్నాయి. అంటే మమ్మీతో మాట్లాడకూడదు, మమ్మీని రానకూడదు. అంటే వాళ్ళకి స్టార్టింగే తెలుసు మమ్మీ ముస్లిం అని. తర్వాత చెప్తున్నారు మ్యారేజ్ అయినాక మీ మమ్మీ ముస్లిం అని నాకు తెలియదు, అయితే మీ మమ్మీ రాకూడదు. మా అత్త కూడా అన్నాం, ముస్లిమ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి కోడలు చేశారా, అలా సూటుపుటు మాటలు. మమ్మీ కాల్ చేసిన ఎందుకు చేస్తుంది, మమ్మీ అసలు మీ ఇంటికి రాకూడదు, అక్కడికి రాకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, రిలేటివ్స్ తో ఎవరితో టచ్ లో ఉండకూడదు, అక్కడే ఉండాలంట. అలా చాలా జరిగాయి, గొడవలు చాలా అయ్యాయి. అందువల్ల నా వల్ల 10 days లోనే నా వల్ల కాదు మమ్మీ, నేను అసలు ఉన్నాను అని చెప్పి వచ్చాక కూడా అవుతుంటే ఇలా కాదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అనమాట. నువ్వే? అవన్నీ పెడితే వాళ్ళు ఇంకా మళ్ళీ మాట్లాడి మాకు రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకెళ్లి పెద్దల సమస్యలో కాగితాలు ఇప్పించారు. అక్కడే తేలిపోయింది. అక్కడే. సో అందుకే పెద్ద ప్రాసెస్ లేదు. కోర్టు అంటే కొంచెం ఇప్పటికి తిరుగుతుంది. ఇప్పటికి తిరుగుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళాం కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే. సో మమ్మీ అప్పుడు ఒప్పుకుందా? అంటే ఏమైనా చెప్పిందా, ఇప్పుడే ఎందుకు ఆలోచించు ఇలా ఏమైనా? లేదు, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చేసింది. 15 రోజులకి విడిపోతానంటే ఇష్టం అని ఓకే అని చెప్తారా? అంటే మమ్మీ చూసింది కదా, అక్కడికి ఒక రోజు వచ్చింది, అక్కడ ఎంత టార్చర్ పెట్టి మమ్మీ చూసింది. మమ్మీ ఆ ఈవినింగ్ వచ్చేసింది అనమాట చూసి. ఇంకా మమ్మీ కూడా చూసి, ఇంకా మా సిస్టర్ వచ్చారు, మా పెద్దమ్మ వాళ్ళు, తను కూడా చూసి ఎంత మంచి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నువ్వు ఇలా చేసావు అది ఇది అని మాట్లాడి ఇంకా అందరూ మమ్మీని వేసుకున్నారన్నమాట. చెప్పాం కదా ఇప్పుడు వద్దని, మంచోడు మంచోడు అని చెప్పి ఇచ్చావు, ఇప్పుడు చూడు ఎంత అయిందో అని చెప్పి. అసలు మండపంలో కూడా నాకు మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్తారు కదా ఇంటి, అప్పుడు కూడా మా మమ్మీకి చెప్పలేదు నన్ను తీసుకెళ్తున్నామని. వాళ్ళ పాటికి వాళ్ళు కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మమ్మీని అక్కడే వదిలేశారు మండపంలో. మమ్మీ అక్కడ ఏడుస్తుంది, చెప్పలేదు. ఫోన్ లేదు నా దగ్గర అప్పుడు, తన దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అప్పుడు గొడవలు స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి గొడవలు. సో యాక్చువల్ అయితే అంటే ఇంత తెలుసు కదా ముందు, ఏదైనా పెళ్లి చేసుకుంటారంటే కొంచెం ఆలోచిస్తారు కదా, ఎలాంటి ఫ్యామిలీ ఏంటని కొంచెం ఆరాధిస్తారు కదా. ఇంట్లో మా సిస్టర్ ఉంది పెద్ద కోడలుగా, తను చెప్పింది మంచిది అది, నేను బాగా చూసుకుంటా అది ఇది అని చెప్పి తీసుకెళ్లారన్నమాట. తన మాట నమ్మి మా మమ్మీ ఇచ్చింది అనమాట. మరి ఆవిడ అడగలేదా అసలు? మళ్ళీ అంత గొడవ నాకు తను ఏం మాట్లాడలేదు అసలు, సైలెంట్ అయిపోయింది. అడుగుతున్నా ఏం మాట్లాడట్లా, వెళ్ళిపోవడం, సైడ్ వెళ్ళిపోవడము అలా చేసింది అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.